ప్రకృతి అందాన్నైనా కష్టాల్లో ఉన్న వాళ్ళనైనా ఎవరినైనా సరే అద్భుతంగా అత్యద్భుతంగా చిత్రీకరించేది ఒక ఫోటోగ్రాఫర్. ఫోటోలో చూస్తే దాని అందం బయటపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఆణిముత్యం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక బిగ్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ అయితే మనం ఒకసారి చూడవచ్చు. అంటే కనిపిస్తున్నటువంటి ఫోటోలో కూడా ఒక ఆత్మ కనపడుతుంది. ఎందుకంటే ఆ ఫోటోకు ఉన్నటువంటి ప్రత్యేకతని ఎలా తీయాలి, ఎలా చూపించాలనేది ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇలా చాలా విలువైనటువంటి ఫొటోస్ని ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆర్కే రామకృష్ణ గారు ఈ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు. అంటే ఇంత అద్భుతమైన ఫొటోస్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసినవి? అంటే ఎవ్రీ ఇయర్ ఫ్రెష్గా తీసినటువంటి ఫొటోసా ఏంటి అసలు? ప్రతి సంవత్సరం మేము కొత్తగా తీసిన ఫొటోస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాము. ఈ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము మ్యూజియంలో 2 రోజులు మేము ఈ ఎగ్జిబిషన్ని చేస్తూ ఉంటాం. ఎప్పుడు లేటెస్ట్ ఫొటోస్ పెడతాము. ఈసారి ఏంటంటే పాత ఫోటోలు కూడా, ఓల్డ్ ఫొటోస్ కూడా కొంచెం చూపించాము. అదేవిధంగా మన కోహ్లీ రిటైర్డ్ అయిపోయిన ఫొటోస్ కూడా ఈసారి కొత్తగా మేము ఎగ్జిబిట్ చేసాము. అంటే ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ఫోటోకి చూస్తుంటే ఇది నిజంగా ఇక్కడున్న ఫోటోనా అనిపిస్తుంది. ఫోటో తీసేటప్పుడు అసలు ఏం చూస్తారు? ఫోటో తీసేటప్పుడు మేము పిక్చరు యాంగిల్ చూసుకుంటాము. మీడియా తీసుకే ఫొటోస్, మేము తీసే ఫొటోస్ ఎలా ఉంటుందంటే క్యాప్షన్ లేకోకుండానే ఫోటో చూడంగానే వాళ్ళకి దాని అర్థం ఏంటనేది తెలిసిపోయేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఒక్కొక్క ఫోటో తీసుకోవడానికి అసలు ఎంత టైం వెయిట్ చేస్తూ ఉంటారు? అసలు సహజంగా చాలా ఫొటోస్ చూస్తుంటే ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేస్తున్నారు. అసలు అట్లాంటి ఫోటోని క్యాప్చర్ చేయాలంటే కొన్ని గంటలు, ఏదో చాలా ఆర్టికల్స్లో చూస్తుంటే ఈ ఫోటో తీయడానికి 30 రోజులు వెయిట్ చేశారు, 40 రోజులు వెయిట్ చేశారంటే ఫోటోగ్రాఫర్స్కి అంత ఓపిక ఉందనేది ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. అలా ఒక ఫోటో తీయడానికి ఎంత టైంగా వెయిట్ చేస్తారు అసలు? అంటే అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, భారీ ఉరుములు తిరుములు అనుకున్నాం, 1 అవర్ అక్కడ రోడ్డు మీద అక్కడే నిల్చొని ఒక కంటిన్యూ షాట్స్ కొడతా ఉండాలి. కొడితే కానీ అందులో 1-2 ఫోటోలు, మెరుపుల ఫోటోలు రావు. అంటే ముందే నాకు ఈ ఫోటో కావాలన్న ఆలోచన వస్తుందా అసలు మీకు? వస్తుంది. ఆ వచ్చినాక దాన్ని రికార్డ్ అయిన తర్వాత మనం ఊహించిన ఆనందం అంతా, ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఆ పేపర్లో పబ్లిష్ అయిన తర్వాత ఇంకా మర్చిపోయే ఆనందం. ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఇది మీ సోల్లా అనిపిస్తుంది. చాలా ఫొటోస్ నిజంగా ఫోటో ఎగ్జిబిషన్ నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. కానీ ఇంత అందంగా ఉంటాయి అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక ఆలోచన ఎలా ఉంటుందని అనుకోవచ్చా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఏ ఆలోచన అయినా సరే ఫోటో జర్నలిస్ట్ అంటే, ఇప్పుడు ఒక ఫోటో ఉంది, కాలువలో దిగి ఆ ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని అవి బయటికి వెళ్ళి అమ్మి ఆడి జీవనోపాధి సాగిస్తుంటాడు. అది మనం జనాలకి తెలియజేయాలంటే మనం అక్కడ చాలాసేపు ఉండి మనకు ఆ యాంగిల్ జనాలకి ఏ విధంగా చూపిస్తే అది వాళ్ళకి ఇంపుగా ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓన్లీ శాలరీ కోసమే కాదు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారి ఫొటోస్ని కనుక చూస్తే ఏది ఉద్యోగం కాదు, ఉద్యోగం కోసం చేసేది కాదు. ఖచ్చితంగా ఒక మనిషి పడుతున్నటువంటి బాధను కానీ లేదా అతని ఆనందాన్ని కానీ తెలియజేసేది. ఉదాహరణకి ఈ ఫోటోలో చూస్తే ఇంత పెద్ద కొండశిలో పెద్ద పావును పట్టుకున్నారు. అక్కడ వాళ్ళల్లో ఒక ఆశ్చర్యం, ఆనందం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫోటోని మనకు కనుక గమనించి చూస్తే చనిపోయినటువంటి వ్యక్తిని రెస్క్యూ చేస్తున్నటువంటి ఫోటో. అతను ఉన్నటువంటి ఆ ఫోటోలో ఆ ఫోటో ఎలా ఉంది, అక్కడ కష్టం ఎలా ఉంది, జరిగిన సంఘటన ఎలా ఉందనేది ఆ ఫోటోలో చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఈ ఫొటోస్కి సంబంధించి అంటే ఇన్ని వేల మందిని ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలంటే చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. అదే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అంటే ఫొటోస్ చూస్తుంటే అవార్డ్స్ వచ్చినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఫోటో కోసం నేను ఇప్పుడే అడిగాను ఎంత టైం తీసుకుంటారని. అంటే ఒక ఫోటో కావాలనుకున్నప్పుడు మీ జాబ్ డ్యూరేషన్ కూడా మర్చిపోతారా? తప్పనిసరిగా. ఎందుకంటే ఒక ఫోటో కావాల్సింది ముఖ్యంగా పేషెన్సీ. ఎంత పేషెన్స్, ఆ టైమింగ్, ఆ ఫ్రేమింగ్, ఆ టైం కోసం ఎదురు చూడడం, పేషెన్స్. ఒక ఫోటో ఒక్కోసారి 1 సెకండ్లో దొరకవచ్చు, 1 గంట అవచ్చు, 2 గంటలు అవ్వచ్చు. దానికోసం ఎదురు చూడడంలోనే ఫోటోగ్రఫీ యొక్క లక్ష్యం అనేది ఉండాలి.
మనం సహజంగా చూస్తూ ఉంటాం, అంటే ఫోటోగ్రాఫర్స్ అంటే ఏముంటుందిలే సహజంగా పెళ్లి ఫోటోలో లేకపోతే వీటి ఇంకొక ఫంక్షన్ ఫొటోస్ చూస్తూ ఉంటాం. వాటిని చూసిన తర్వాత ఫోటో బాగున్నాయి అన్న ఫీల్ కలుగుద్ది. కాకపోతే ఈ ఫొటోస్కి సంబంధించి మనం ఇక్కడ ప్రతి మూమెంట్ని కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే అక్కడ ఒకసారి చూస్తాం, అక్కడ మనం ఒకసారి చూడొచ్చు. అంటే ప్రతి ఫ్రేమ్ని, అంటే ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వాళ్ళు అంటే మర్చిపోవడం అంటారు దాన్నే. ఇక్కడ జరుగుతున్నటువంటి ఫోటోగ్రఫీ డేలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఫ్రేమ్స్ని మొబైల్లో బంధిస్తూ ఒక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్కసారి చూస్తే మనకి ఖచ్చితంగా ఇది ఎలా ఉందనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా అంటే ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఫొటోస్ తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ని నిజంగా ఎంత అభినందించినా తక్కువే. అంటే ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఇట్లాంటి ఫొటోస్ని కనుక మనం క్యాప్చర్ చేయాలంటే ఇంచుమించుగా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అసలు ఆ మెరుపులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అసలు అట్లా క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని ఫ్రేమ్స్ పెట్టాలి? అది ఇన్ని ఫ్రేమ్స్ పెట్టడం అన్నది ఉండదండి. ఇప్పుడు ఆ వెదర్ ఫోర్కాస్ట్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుని అక్కడ మనం ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండి కెమెరా రెడీ చేసుకుని ఉండడమే. అది జస్ట్ ఇలా ఫైర్ అయినప్పుడు మనం క్లిక్ చేయాలన్నమాట. అది ఇమాజిన్ చేయగలగడమే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యొక్క చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫోటోకి కూడా ఒక చాలా అంటే చాలా ఫీల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఇప్పుడు ఇక్కడ నేవీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలో చూస్తే మనకి జస్ట్ ఫోటోలానే కనిపించవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీస్, చేస్తున్నటువంటి విన్యాసాలు కళ్ళకి కట్టినట్లుగా నిజంగా కనిపిస్తుంటుంది. ఈ ఫోటోలు చూస్తే ఇది అసలు ఫోటో తీసేటప్పుడు వీళ్ళకి ఎట్లాంటి ఆలోచన వచ్చింది, దీన్ని క్యాప్చర్ చేయాలంటే ఎంత టైం తీసుకోవాలి అసలు. అంటే అప్పటికప్పుడు ఒక డాగ్ ఒక క్యాట్ ఈ రెండూ కూడా అప్పటికప్పుడు అవి అలా ఒక ఫోజు ఖచ్చితంగా పెడతాయనేది ఎవరు ఊహించాం. కానీ అట్లాంటి దానికి సంబంధించి ఇంత అందంగా తీయడం అనేది నిజంగా అది మాటలకు ఊహించినటువంటిది. ముఖ్యంగా చూస్తే ఫోటోగ్రఫీ డేలో చాలామంది ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఫోటోగ్రఫీ అని కాకుండా రెగ్యులర్గా మీ జాబ్లో కేవలం ఉద్యోగం కోసం చేసేదైతే కాదు, కానీ ఫోటో తీస్తున్నటువంటి సమయంలో చూస్తుంటే ఇంత అద్భుతంగా పేపర్లో కూడా ఇంత గొప్పగా కనపడదు, కానీ ఫోటో చూస్తుంటే అసలు దాని మాటలు కూడా రావట్లేదు. ఏం చెప్తారు? అంటే అది ఫోటోగ్రఫీ ఏంటంటే ఒక జాబ్ అనే కాకుండా ఒక ప్యాషన్తో చేయగలిగి ఉండాలండి. ఒక ప్యాషన్ ఉండాలి. మనం మంచి ఫోటో తీయాలి అనే ఒక ప్యాషన్ ఉంటే మంచి ఫోటోలు తీయగలం. ఏదో జాబ్గా మనం చేస్తున్నాం, ఏదో శాలరీ వస్తుంది అని కాకుండా మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్తో తీస్తే అద్భుతమైన ఫోటోలు ఎవరైనా తీయగలరు. దానికి పేషెన్సీ ఉండాలి, దాని ఓపికతో వెయిట్ చేయగలం. కొన్ని ఫోటోలకి ఒక రోజంతా ఉండాల్సి ఉంటుంది, కొన్ని ఫోటోలు గంటల తరబడి ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా చాలా అవార్డు ఫొటోస్ కూడా కనపడుతున్నాయి. అంటే ఒక ఫోటో కోసం ఒక రోజు కూడా వెయిట్ చేసినవి ఉన్నాయా? ఉంటాయండి. అంటే ఆ రోజు కుదరలేదు అనుకోండి, రెండో రోజు వచ్చి మళ్ళీ ఆ ఫోటో ఆ ప్లేస్లో దొరుకుతుంది అనుకుంటే రెండో రోజు వెళ్ళి కూర్చోడం. ఇప్పుడు మెరుపు ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడిన మెరుపు వచ్చిన వెంటనే ఫోటో తీయడం. ఆ మెరుపు ఎప్పుడైతే ఒక గంట వర్షం పడితే గంట కూడా దాన్ని అలాగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంత పేషెన్సీ ఉంటేనే బెస్ట్ ఫొటోస్ వస్తాయి. మనం ఏదో కెమెరా తీసాం, 2 క్లిక్లు కొట్టాం, ఫోటోలు వచ్చేసాయి, అలా ఈ ఒక్క ఫోటో కూడా అలా లేదు, ఉండదు. ఇక్కడ మొబైల్ చేతిలో ఉంటే కెమెరా చేతిలో ఉంటుంది కాబట్టి ఫొటోస్ తీస్తున్నాం అని అనుకుంటారు. అంటే కెమెరా చేతిలో ఉన్నంత మాత్రాన ఫోటోగ్రాఫర్ గారు, లేదా మొబైల్ చేతిలో ఉండి ఫోటో తీసినంత మాత్రాన ఫోటోగ్రాఫర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫొటోస్ కనుక చూస్తే ప్రతి దానిలోనూ ఒక ప్రాణం అక్కడ కనపడుతున్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి అంటే ఇంత అద్భుతమైనటువంటి ఆ ఫోటోగ్రఫీ డేకి, అంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డేలో ఇంతమంది ఫోటో జర్నలిస్టులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడం అనేది నిజంగా ఈ ఫొటోస్ అన్నిటిని చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి ఫోటోకి నిజంగా ప్రాణం ఉంది. ఆ ప్రాణం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇన్ని ఫొటోస్ మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఫోటోలో కూడా ఇక్కడ చూస్తే ఇంతమంది క్లాసికల్ డాన్సర్స్ కానీ, పైన ఉన్నటువంటి సముద్రంలో వాళ్ళకి 2025 సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మహిళలు కానీ, వీటన్నింటినీ చూస్తే ఫోటోలో నిజంగా ఒక వీడియో తీసినా ఫోటో తీసినా దానికోసం వెయిట్ చేసి తీస్తే ఖచ్చితంగా వాటికి ఆ ప్రాణం వస్తుంది అనేది ఈ ఫొటోస్ని బట్టి చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా
ఫోటో జర్నలిస్టులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు వాళ్ళ కోసం ఉన్నది కాబట్టి ఆ రోజు కోసం అనేది కాకుండా ఇంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ డే రోజు వీటిని చూడడం కూడా. ప్రస్తుతం మనతో పాటు నరసింహరావు గారు ఉన్నారు. సార్, చూస్తున్నా ఇన్ని ఫొటోస్ని చూశారు. నిజంగా మన పేపర్లో చూసినప్పుడు అందం సహజంగా కొద్దిగా గొప్ప తెలుస్తుంది. వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇది. ఈ చిత్రాలను ఇక్కడ మొత్తం ఈ కాలంలో గతంలో జరిగినటువంటి అనేక విషయాల్ని మళ్ళీ మన దృష్టికి మరిచిపోలేనటువంటి విధంగా ఈ చిత్రాలు అనేటువంటిది ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోణం ఉంది. ఆ ట్రాఫిక్లో 6-7 వెళ్తున్నారు, చూస్తే ఇలాంటి ఉంటాయని అన్నీ చూస్తూ ఉంటే అసలు ఇది వైజాగేనా అనిపిస్తుంది సహజంగా. అలాగే మా ఉద్యమాలు ఉన్నాయి. మా మేము ఉద్యమాలు అప్పుడు చేస్తుంటాం, కానీ మాకు తర్వాత ఈ చిత్రాల్లో ఇలా బంధించినట్టు కూడా మాకు తెలియదు. అప్పుడు ఏదో ఫోటో చూసుకుంటాం, మర్చిపోతుంటాం. కానీ వాటిని మీరు బంధించి ఆ ఉద్యమాలను శాశ్వతంగా ప్రజలకు అందించడం అనేటువంటిది, మా పోరాటాలని ఆ స్థానం కల్పించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే గతంలో అంటే ఈ తరానికి తెలియని చాలా విషయాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు భద్రపరిచారు. ఎందుకంటే కరెంట్ ఒకటే కాదు, పాత విషయాలు ఈ జనరేషన్కి తెలియాలి. ఒకప్పుడు రోడ్లు లేవు, మీకు హైవే రోడ్డు లేదు. మేము యూనివర్సిటీలో చేరేటప్పటికి హైవే లేదు. అలాగే బస్సులు, ప్రైవేటు బస్సులు ఉండేవి. చాలా రకరకాలైన ఆ వాతావరణాన్ని ఈరోజు మళ్ళా మనకి కనిపించేటువంటి విధంగా ఇక్కడ చిత్రీకరించడం అనేటువంటి చాలా గొప్ప విషయాలు. సో విశాఖ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు చాలామంది స్టూడెంట్స్ కూడా, అంటే అసలు ఇన్ని ఫొటోస్ చూశారు కదా, ఇవన్నీ విశాఖలోనే ఉన్నాయి అనిపించింది. అసలు మీకు ఎప్పుడైనా చూసారా ఇన్ని? అంటే వైజాగ్ బ్యూటీని చాలా బ్యూటిఫై చేసి చూపించారు. అంటే ఒక ఫోటోని ఈ యాంగిల్లో కూడా ఈ వ్యూని చూడొచ్చా అని అనిపించింది కొన్ని ఫొటోస్ చూసిన తర్వాత. నిజంగా ఇన్ని ప్లేసెస్ వైజాగ్లో చూడదగ్గ ఉన్నాయి అని అనిపించిందా, లేదా ఇప్పుడు చూసారు అసలు వీటిని? అనిపించింది. అంటే ఇది ఇక్కడేదేనా ఈ ఫోటో అనిపించింది. చాలా బాగున్నాయి. వర్సటైల్ ఫొటోస్ అన్నీ ఒక్క దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని, అంటే ఆ ఫొటోస్లో వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. సో ఓవరాల్గా చూస్తే వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఫొటోస్ అన్ని చూస్తే విశాఖ టూరిజంగా ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందనేది ఫోటో జర్నలిస్టులు తీసినటువంటి ఫొటోస్ ద్వారా కనిపిస్తోంది. నిజంగా ఫోటో జర్నలిస్టులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీటన్నింటినీ చూస్తే ఇన్ని ప్లేసెస్ విశాఖలో ఉన్నాయా, వాటిని మనం చూడకుండా ఎన్ని ఉన్నాం, ఇంకా ఎన్ని చూడాలనేది కూడా తెలిసింది. నిజంగా ఫోటోగ్రఫీ డే సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఒక్కొక్క ఫోటోకి ఫోటోగ్రాఫర్స్ ప్రాణం పోసారనే చెప్పొచ్చు. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.